ఈటీవీ ప్రేక్షకులకు నమస్కారం. ట్రిపుల్ ఎక్స్ డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో ఈ వారం గ్రహఫలం అంశానికి స్వాగతం. మార్చి 6వ తేదీ నుండి మార్చి 12వ తేదీ వరకు మేషాది ద్వాదశ రాశుల వారికి ఉండే శుభాశుభ ఫలితాలని, అవసరమైన సందర్భాల్లో ప్రత్యామ్నాయ మార్గాల్ని తెలుసుకుంటారు. ఇక మార్చి 7వ తేదీ మహాశివరాత్రి సందర్భంగా ద్వాదశ రాశుల వారు ఏ విధమైన కార్యక్రమాలని చేపట్టాలో ఆ విశేషాలని, దాంతోపాటు 9వ తేదీ సూర్యగ్రహణమైనటువంటి సందర్భంగా ద్వాదశ రాశుల వారు ఏ విధమైన దానాలని జపాలని చేయాలో ఆ విశేషాల్ని, వాటితో పాటు నిత్య జీవితంలో అనుసరించవలసినటువంటి వాస్తు విశేషాల్ని ఈ వారం తెలుసుకుంటారు. ముందుగా నేటి పంచాంగం. స్వస్తి శ్రీచాంద్రమాన మన్మథనామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిర ఋతువు, మాఘమాసం, బహుళపక్షం. ఇక ఈ వారంలో ముఖ్యమైన రోజుల్ని చూస్తే 7వ తేదీ అంటే రేపటి రోజున మహాశివరాత్రి పర్వదినం, 9వ తేదీ సూర్యగ్రహణం, 10వ తేదీ యాదాద్రి శ్రీ లక్ష్మీ నృసింహస్వామి వారి బ్రహ్మోత్సవాల ప్రారంభం. ఇక క్రమంగా మేషాది ద్వాదశ రాశుల వారి ఫలితాలని పరిశీలించి చూద్దాం. ముందుగా మేషరాశి. ఈ వారం మేషరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే గురువు పంచమంలో ఉన్నాడు, శని అష్టమంలో ఉన్నాడు, రాహుకేతువులు పంచమ, ఏకాదశ స్థానాల్లో ఉన్నారు. అశ్విని నక్షత్ర జాతకులకి ఆదాయం చాలా చక్కగా ఉంటుంది. అది కొనుక్కుందాం, ఇది కొనుక్కుందాం అని అనుకునేసరికి ఏదో అనవసరమైనటువంటి వ్యయం వచ్చే అవకాశం కారణంగా ఇటు వ్యయము చేయరు, అటు ఏది కొనుక్కోవడము జరగదు. తటస్థంగా గడిచిపోతుంది ఈ వారం. భరణీ నక్షత్ర జాతకులకి ఈ వారం కొత్తదైనటువంటి ఉద్యోగానికి సంబంధించిన ఆలోచనలు బాగా వస్తాయి. చేరిపోయేంత వరకు కూడా ధైర్యం వెన్నాడుతుంది. కానీ అంతలోనే మళ్ళీ నిరుత్సాహము, అధైర్యము వచ్చి ఆ పనిని చేయలేకపోతారు. ప్రాతదైనటువంటి ఉద్యోగంలోనే కొనసాగుతూ పెడతారు. అది మంచికే కూడా. కృత్తికా నక్షత్ర జాతకులకి న్యాయస్థానానికి వెళ్ళవలసినంతటి పరిస్థితి కనిపిస్తూ ఉంటుంది. కానీ న్యాయస్థానానికి వెళ్ళరు. అది సరైనటువంటి నిర్ణయం కూడా. ఇలాంటి సతమతం అయ్యేటటువంటి పరిస్థితులతో ఈ వారం గడుస్తుంది ఈ రాశి వారికి. 7వ తేదీ అంటే రేపటి రోజున మహాశివరాత్రి పర్వదినం కారణంగా మహాశివునికి భస్మాభిషేకం చేయడం లేదా చేయించడం శ్రేయస్కరం. ముఖ్యంగా ఈ రాశివారు ఈ వారం గుంఫనని పాటించి తీరాలి. ఇక ఈ వారం వృషభ రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే గురువు చతుర్థంలో ఉన్నాడు, శని సప్తమంలో ఉన్నాడు, రాహుకేతువులు చతుర్థ, దశమ స్థానాల్లో ఉన్నారు. కృత్తికా నక్షత్ర జాతకులకి అనవసరంగా బంధుమిత్రుల నుండి ఏదో ఒక విధమైనటువంటి అపవాదు మీద పడే అవకాశం కనిపిస్తోంది. తిరిగి దానికి సమాధానాన్ని చెప్పడం కంటే మౌనాన్ని వహించి ఉండడం శ్రేయస్కరం. దానికి కారణం మౌనంలో విశాలమైనటువంటి అర్థం ఉంటుంది. ఇటు కావచ్చు, అటు కావచ్చు, మౌనంగానే ఉండడం శ్రేయస్కరం. రోహిణీ నక్షత్ర జాతకులకి పై అధికారుల ఒత్తిడి ఎక్కువైనటువంటి కారణంగా తాత్కాలికమైనటువంటి విరోధం పడచూపవచ్చు. అంత మాత్రం చేత విరోధించి వాదులాడడం ఏమాత్రం శ్రేయస్కరం కాదు. మౌనంగా ఉండడం ఎంతైనా అవసరం. మృగశిర నక్షత్ర జాతకులకి న్యాయస్థానం నుండి అనుకూలమైనటువంటి తీర్పు రాని కారణంగా తిరిగి న్యాయస్థానానికి వెళ్ళాలనేటటువంటి ఆలోచన కనిపిస్తుంది. వెళ్లకుండా ఉండడమే శ్రేయస్కరం. మరో తీర్పు కోసం ఎదురు చూస్తూ ఉన్నట్లయితే తప్పక అనుకూలమైనటువంటి తీర్పు మరో విధంగా లభించే అవకాశం కనిపిస్తోంది. రేపటి రోజున మహాశివరాత్రి పర్వదినం అయినటువంటి కారణంగా శివునికి పంచామృత అభిషేకాన్ని ఇంట్లో చేయించడం కానీ లేదా దేవాలయంలో చేయడం కానీ ఉత్తమం. ఎల్లుండి సూర్యగ్రహణ సందర్భంగా వృషభ రాశి వారు యోగ్యుడైన బ్రాహ్మణునికి దర్భల కట్టని దానంగా సమర్పించుకోవాలి. ఈ రాశి వారు ఈ వారం తేలికపాటి ఆరోగ్య పరీక్షల్ని చేయించుకోవాలి. ఇక ఈ వారం మిథున రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే గురువు తృతీయంలో ఉన్నాడు, శని షష్ఠంలో ఉన్నాడు, రాహు కేతువులు తృతీయ, నవమ స్థానాల్లో ఉన్నారు. మృగశిర నక్షత్ర జాతకులు పాత బకాయిలని తిరిగి వసూలు చేసుకుందామనే ఊహతో ఒక ప్రణాళికని వేసుకుంటారు. కానీ అది అమలులో సాధ్యం కాకపోవచ్చు. కానీ ఆ ప్రణాళికని అలాగే ఉంచుకుని పాత బకాయిల్ని తిరిగి వసూలు చేసుకునేందుకు ప్రయత్నాన్ని చేసుకోగలగాలి. ఆర్ద్ర నక్షత్ర జాతకులు నూతన ఉద్యోగంలోనికి చేరేందుకు అన్ని ఏర్పాట్లను చేసుకున్నప్పటికీ కూడా ఎక్కడ ఉద్యోగాన్ని చేస్తున్నారో వారి పంపించనటువంటి పరిస్థితి ఏర్పడవచ్చు. దాని కారణంగా నూతన ఉద్యోగంలోనికి చేరలేకపోవచ్చు. అంత మాత్రం చేత దిగులు పడవలసిన అవసరం ఏమాత్రం లేదు.
పునర్వసు నక్షత్ర జాతకులు సంతానం వద్ద కానీ లేదా విదేశీ ప్రయాణానికి కానీ ప్రయత్నించవచ్చు. ఆ ప్రయత్నం తాత్కాలికంగా అమలు కాకపోవచ్చు. అంత మాత్రం చేత అమలు కాదనే నిరాశకి గురి కావలసిన అవసరం ఏమాత్రమూ లేదు. రేపటి రోజున మహాశివరాత్రి పర్వదినం కారణంగా శంకరునికి గంధజల అభిషేకాన్ని ఇంట్లో కానీ లేదా దేవాలయంలో కానీ చేయించుకోవడం కానీ చేయడం కానీ శ్రేయస్కరం. 9వ తేదీ సూర్యగ్రహణం కారణంగా యోగ్యుడైనటువంటి వానికి చక్కనైనటువంటి గ్రంథాలని బహూకరించడం శ్రేయస్కరం. ముఖ్యంగా ఈ రాశివారు ఈ వారం శారీరకమైనటువంటి శ్రమని వీలైనంత తగ్గించుకోవాలి. ఇక ఈ వారం కర్కాటక రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే గురువు ద్వితీయంలో ఉన్నాడు, శని పంచమంలో ఉన్నాడు, రాహు కేతువులు ద్వితీయ అష్టమ స్థానాల్లో ఉన్నారు. పునర్వసు నక్షత్ర జాతకులకి దూరపు ప్రయాణాలకి వెళ్ళవలసిన అవసరం ఖచ్చితంగా వస్తుంది. వెళ్ళగలనా లేదా అనేటటువంటి మానసికమైన శారీరకమైన అలసట స్పష్టంగా కనిపిస్తుంది. మొత్తానికి ప్రయాణం మాత్రం జరగదు. పుష్యమి నక్షత్ర జాతకులకి ఏదైనా అపనింద నెత్తి మీద పడుతుందేమో అనే భయంతో ఉంటారు. ఆ భయం వారం అంతా కొనసాగుతుంది. ఏ విధమైన అపనింద లేకుండానే ఈ వారం చక్కగా ముగుస్తుంది. ఆశ్లేష నక్షత్ర జాతకులకి ఎప్పుడో ఉన్నటువంటి అనారోగ్యం తిరిగి ఒకసారి తెర మీదకి వస్తుంది. అది తాత్కాలికమైన అనారోగ్యం అవుతుంది తప్ప శాశ్వత దీర్ఘకాల అనారోగ్యం కాదు. కాబట్టి ధైర్యంగా ఉండొచ్చు. రేపటి రోజున మహాశివరాత్రి పర్వదినం కారణంగా ఈ రాశివారు శంకరునికి పంచఫల రస అమృత అభిషేకాన్ని చేయించడం ఉత్తమం. 9వ తేదీ సూర్యగ్రహణం అయినటువంటి సందర్భంగా ఉదయం 5:16 నుండి 6:49 కాలం మధ్యలో తమకిష్టమైనటువంటి స్తోత్రాన్ని పఠించుకుంటూ గడపడం శ్రేయస్కరం. ముఖ్యంగా ఈ రాశివారి ఈ వారం ఎక్కువసేపు ధ్యానంలో మగ్నమైనట్లయితే వేరు ఆలోచనలు రాకుండా ఉంటాయి. ఇక ఈ వారం సింహరాశి వారి ఫలితాలను పరిశీలన చూస్తే గురువు జన్మలో అంటే ప్రథమంలో ఉన్నాడు, శని చతుర్థంలో ఉన్నాడు, రాహుకేతువులు ప్రథమ సప్తమ స్థానాల్లో ఉన్నారు. మఖా నక్షత్ర జాతకులు ఎన్నెన్నో ప్రణాళికలను రచించుకుంటారు. కానీ అది అయ్యేటటువంటి స్థితి మాత్రం అంతంత మాత్రంగానే గోచరిస్తూ ఉంటుంది. ఆర్థికంగా కూడా కొంత లోటు కనిపిస్తూ ఉండవచ్చు. పూర్వ ఫల్గుని నక్షత్ర జాతకులు తమ ఉద్యోగంలో కానీ వృత్తిలో కానీ వ్యాపారంలో కానీ చిన్నదైనటువంటి పట్టుదలని పెద్దది చేసుకునేటటువంటి దిశగా వెడుతూ ఉంటారు. అది ఏమాత్రం సరికాదు. కాబట్టి పట్టుదలని విడిచివేయడం ఎంతైనా అవసరం. ఉత్తర ఫల్గుని నక్షత్ర జాతకులు కొత్తవైనటువంటి రుణాలని తీసుకోవడం కానీ ఉన్న రుణాలని ఈ వారంలోనే తీర్చివేద్దామనేటటువంటి ఆలోచనతో కానీ ఉండడం అంత శ్రేయస్కరం కాదు. ఈ వారంలో మరి ఏదైనా ఒక వ్యయం వచ్చేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి కొద్దిగా నిదానించి వెళ్ళడం ఎంతైనా అవసరం. రేపటి రోజున మహాశివరాత్రి పర్వదినం అయినటువంటి కారణంగా ఈ రాశివారు గోక్షీరంతో శంకరుణ్ణి అభిషేకం చేయించడం కానీ చేయడం కానీ శ్రేయస్కరం. 9వ తేదీ సూర్యగ్రహణమైనటువంటి కారణంగా ఈ రాశివారు మంత్ర మననాన్ని చేసుకోవడం శ్రేయస్కరం. ఇక ముఖ్యంగా ఈ రాశివారు ఈ వారం అనుభవజ్ఞులు సంప్రదిస్తూ ఉండాలి. ఈ వారం అంతా కూడా. ఇక ఈ వారం కన్యారాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే గురువు ద్వాదశంలో ఉన్నాడు, శని తృతీయంలో ఉన్నాడు, రాహుకేతువులు ద్వాదశ షష్ఠ స్థానాల్లో ఉన్నారు. ఉత్తర ఫల్గుని నక్షత్ర జాతకులు తమదైనటువంటి వ్యాపార విషయాల్లో కొత్తవైనటువంటి ఆలోచనల్ని రచించుకునేందుకు ప్రణాళికల్ని వేసుకునేందుకు ఇది చాలా అనుకూల వారం వారికి. హస్త నక్షత్ర జాతకులు వైద్య రంగానికి కానీ న్యాయవాద రంగానికి కానీ చెందినటువంటి వారు అయినట్లయితే వారు తమదైనటువంటి వృత్తిలో విశేషమైన ప్రతిభని పొందడం కోసం పై చదువుల్ని చదివేందుకు మంచి అనుకూల కాలం ఈ వారం. చిత్తా నక్షత్ర జాతకులు తాము ఉద్యోగాల్ని చేసేటటువంటి వారు అయినట్లయితే ఉద్యోగానికి సంబంధించిన పై చదువుల్ని చదవడం కానీ లేదా గ్రంథ రచనని చేయడానికి కానీ ప్రయత్నించడానికి ఈ వారం చాలా అనుకూలం. బాగా అనుకూలించేటటువంటి కాలం ఇది. రేపటి రోజున మహాశివరాత్రి పర్వదినం వస్తున్నటువంటి సందర్భంగా శంకరునికి రజత జలం అంటే వెండిని నీళ్లలో వేసినటువంటి జలంతో శంకరుడికి అభిషేకం చేయించడం శ్రేయస్కరం. ముఖ్యంగా ఈ రాశివారు సూర్యగ్రహణ కాలంలో అంటే 9వ తేదీన సూర్యగ్రహణం ఉన్నటువంటి కాలంలో రజత పాత్రని దానం చేసుకోవడం ఉత్తమం. ఈ రాశివారు ఈ వారం నిత్యం దైవ దర్శనాన్ని చేస్తూనే ఉండాలి. ఈ వారం అంతా కూడా. ఇక ఈ వారం తులారాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే గురువు ఏకాదశంలో ఉన్నాడు, శని ద్వితీయంలో ఉన్నాడు, రాహుకేతువులు ఏకాదశ పంచమ స్థానాల్లో ఉన్నారు. చిత్తా నక్షత్ర జాతకులు బృహత్ ప్రణాళిక అంటే పెద్దదైనటువంటి ప్రణాళికని వేసుకుని
తమదైనటువంటి ఆలోచనకి అనుగుణంగా వెడుతున్న సందర్భంలో ఇతరుల సూచనల మీద దాన్ని మార్చుకుంటారు. అదంత సరికాదు. స్వాతి నక్షత్ర జాతకులు సరైనటువంటి నిర్ణయాన్ని తీసుకున్నప్పటికీ కూడా ఇతరుల యొక్క బలవంతపు కారణంగా వారు చెప్పినటువంటి మాటని వినవలసిన పరిస్థితి ఏర్పడిన కారణంగా ఈ వచ్చిన అవకాశాన్ని కోల్పోతారు. అది కూడా సరికాకపోవచ్చు. విశాఖ నక్షత్ర జాతకులు తమదైనటువంటి తీవ్రమైన పట్టుదల కారణంగా వచ్చినటువంటి మంచి అవకాశాన్ని కోల్పోతూ ఉంటారు. ఒకసారి తమకి తాము ఆలోచించుకుని నిర్ణయాన్ని తీసుకోవడం ఎంతైనా శ్రేయస్కరం. 7వ తేదీ అంటే రేపటి రోజున మహాశివరాత్రి పర్వదిన సందర్భంగా శంకరునికి సువర్ణ జలం అంటే చక్కనైనటువంటి బంగారాన్ని నీళ్లలో వేసినటువంటి ఆ సువర్ణ జలంతో ఆయనకి అభిషేకాన్ని చేయడం కానీ చేయించడం కానీ ఉత్తమం. ఇక 9వ తేదీ సూర్యగ్రహణం నాడు యోగ్యుడైనటువంటి బ్రాహ్మణుడిని పిలిచి ఫలప్రదానం ఎన్ని ఫలాలని ఇవ్వగలిగితే అన్ని ఫలాలని సమర్పించుకోవడం ఉత్తమం. ముఖ్యంగా ఈ రాశివారు ఈ వారం ఒంటరిగా ఒకచోట కూర్చుని తాము చేస్తున్నటువంటి పనిని గూర్చి మానసికంగా విశ్లేషించుకోవడం ఎంతైనా అవసరం. ఇక ఈ వారం వృశ్చిక రాశి వారి ఫలితాలని పరిశీలన చూస్తే గురువు దశమంలో ఉన్నాడు, శని ప్రథమంలో ఉన్నాడు, రాహుకేతువులు దశమ చతుర్థ స్థానాల్లో ఉన్నారు. విశాఖ నక్షత్ర జాతకులకి న్యాయస్థానానికి వెళ్ళవలసిన అవసరం కానీ లేదా రక్షక భటులతో సంబంధించినటువంటి ఏదో నేరానికి సంబంధించిన ఆరోపణ కానీ జరిగేటటువంటి అవకాశం కనిపిస్తోంది. కానీ దానివల్ల ఏమాత్రపు అశాంతి జరగదు, అసౌఖ్యము జరగదు, సుఖంగా దాని నుంచి బయటపడగలుగుతారు. అనురాధ నక్షత్ర జాతకులకి తాత్కాలికమైనటువంటి లాభం కలుగుతుందని ఎంతో ఎదురు చూసినప్పటికీ కూడా ఆ ఎదురుచూపుగానే మిగులవచ్చు. కానీ ఓసారి ధైర్యాన్ని కానీ వహించినట్లయితే తప్పక తమకి రావాల్సినటువంటి ఆర్థికమైన లాభం లభించి తీరుతుంది. జ్యేష్ఠ నక్షత్ర జాతకులకి న్యాయస్థానపు తీర్పు వ్యతిరేకంగానూ కాదు, అనుకూలంగానూ కాదు, మధ్యమంగా లభిస్తుంది. అలా లభించడం కూడా శ్రేయస్కరంగానూ సౌఖ్యకరంగానూ ఉంటుంది. దిగులు పడాల్సిన అవసరం ఏమాత్రమూ లేదు. రేపటి రోజున మహాశివరాత్రి పర్వదిన సందర్భంగా శంకరునికి నవధాన్య జలంతో అంటే నవధాన్యాలు పోసినటువంటి జలం ఏదుందో ఆ జలంతో అభిషేకాన్ని చేయడం లేదా చేయించడం శ్రేయస్కరం. ఎల్లుండి సూర్యగ్రహణ సందర్భంగా సూర్యగ్రహణ కాలంలో తిలదానాన్ని చేయడం ఉత్తమం. ముఖ్యంగా ఈ రాశివారు ఈ వారం తమ ధర్మమే తమల్ని రక్షిస్తుందనేటటువంటి అభిప్రాయంతో ధైర్యంగా ఉండొచ్చు. ఖచ్చితంగా ధర్మం రక్షించి తీరుతుంది. ఇక ఈ వారం ధనురాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే గురువు నవమంలో ఉన్నాడు, శని ద్వాదశంలో ఉన్నాడు, రాహుకేతువులు నవమ తృతీయ స్థానాల్లో ఉన్నారు. మూలా నక్షత్ర జాతకులకి ఉద్యోగంలో బాగా ఒత్తిడి ఉన్నటువంటి కారణంగాను, క్రింది ఉద్యోగులు సహకరించినటువంటి కారణంగాను ఉద్యోగంలో అసంతృప్తి బాగా పెరిగే అవకాశం కనిపిస్తోంది. అంత మాత్రం చేత భయాన్ని పొందవలసిన అవసరం లేదు. తాత్కాలికంగా మాత్రం ధైర్యాన్ని తెచ్చుకోవాల్సిందే. పూర్వాషాఢ నక్షత్ర జాతకులు పట్టుదల కారణంగా పెట్టుబడుల్ని మరింత పెట్టాలనేటటువంటి ఊహకి వస్తారు. దానివల్ల చాలా ఇబ్బందిని ఎదుర్కోవాల్సిన పరిస్థితికి వస్తారు. అంతలోనే జాగ్రత్త పడి వెనుతిరుగలుగుతారు. అది చాలా మంచికే అవుతుంది. ఉత్తరాషాఢ నక్షత్ర జాతకులకి ఉద్యోగంలో తీవ్రమైనటువంటి ఒత్తిడి కారణంగాను, బంధుమిత్రుల రాకపోకల కారణంగాను మానసికంగా ఒత్తిడే కాకుండా కుటుంబంలో తాత్కాలికమైనటువంటి అశాంతి వాతావరణం ఏర్పడేలా కనిపిస్తోంది. కొద్ది తేలికగా ఈ విషయాన్ని తీసుకోవడం ఎంతైనా అవసరం. రేపటి రోజున మహాశివరాత్రి సందర్భంగా శంకరునికి మధు తేనెతో అభిషేకించడం ఉత్తమం. 9వ తేదీ సూర్యగ్రహణ సందర్భంగా ఈ రాశివారు ప్రతిమాదానాన్ని అంటే మీకు ఇష్టమైనటువంటి దైవానికి సంబంధించిన ప్రతిమని దానం చేయడం శ్రేయస్కరం. ముఖ్యంగా ఈ రాశివారు ఈ వారం తొందరపాటు నిర్ణయాలని ఏమాత్రమూ తీసుకోకుండా ఉండాలి. ఇక ఈ వారం మకర రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే గురువు అష్టమంలో ఉన్నాడు, శని ఏకాదశంలో ఉన్నాడు, రాహుకేతువులు అష్టమ ద్వితీయ స్థానాల్లో ఉన్నారు. ఉత్తరాషాఢ నక్షత్ర జాతకులు అనవసరమైనటువంటి ప్రయాణాన్ని చేయవలసి ఉందనే విషయాన్ని 1-2 మార్లు గమనించి కూడా తీవ్రమైన శారీరక శ్రమకి మానసికమైన ఒత్తిడికి గురవుతూ దూర ప్రయాణాలను చేయవలసి వస్తారు. 1-2 మార్లు ఆలోచించుకుని ప్రయాణాన్ని మానుకోవడం కోసం ప్రయత్నించి చూడండి. శ్రవణ నక్షత్ర జాతకులు కొత్తదైనటువంటి వ్యాపారాన్ని పెట్టడం కోసం ప్రయత్నిస్తారు. కానీ అది అమలు కాకపోవచ్చు. కానీ ప్రయత్నాన్ని అమలు చేసేందుకు వీలైనంత వరకు సహకరిస్తూ ఉండండి. ధనిష్ఠ నక్షత్ర జాతకులు కుటుంబంలో సంబంధించినటువంటి అశాంత వాతావరణాన్ని తీర్చడం కోసం తమలో తాము మాత్రమే పరిష్కరించుకునేందుకు ప్రయత్నించాలి తప్ప
ఇతరులైనటువంటి బంధువులని మిత్రుల్ని మాత్రం ఇంటి వ్యవహారంలోనికి జోక్యం చేయించుకోకపోవడం ఉత్తమం. రేపటి రోజున మహాశివరాత్రి సందర్భంగా మహాదేవుని కంటే శివునికి ఇక్షురసం చెరకు రసంతో అభిషేకాన్ని చేయడం లేదా చేయించడం శ్రేయస్కరం. 9వ తేదీ సూర్యగ్రహణ సందర్భంగా ఈ రాశివారు తండ్రుల దానం అంటే బియ్యాన్ని యోగ్యుడైనటువంటి బ్రాహ్మణునికి దానంగా ఇవ్వడం ఉత్తమం. ముఖ్యంగా ఈ రాశివారు ఈ వారం ఆడంబరాల కోసం ఖర్చు చేయకుండా ఉండాలి. ఇక ఈ వారం కుంభరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే గురువు సప్తమంలో ఉన్నాడు, శని దశమంలో ఉన్నాడు, రాహుకేతువులు సప్తమ ప్రథమ స్థానాల్లో ఉన్నారు. ఉత్తరాషాఢ నక్షత్ర జాతకులకి ఎన్ని అపజయాలు ఎదురైనప్పటికీ, ఎన్ని కష్టాలు విరోధాలు వచ్చినప్పటికీ కూడా మానసికంగా దృఢంగా బలంగా ఉంటారు. అలా ఉండడమే వారికి చాలా ఆనందాన్ని కలిగిస్తుంది. ఎదుటివారికి ఇతడి విషయంలో ప్రత్యేకమైనటువంటి ఒక అభిప్రాయం కలిగి ధైర్యంగా శత్రువులు వెనుదిరిగే అవకాశం కూడా ఉంటుంది. ఈ వారం ధనిష్ఠ నక్షత్ర జాతకులు ఊహించినటువంటి ఖర్చులు తమకు వచ్చి పడ్డప్పటికీ కూడా ఖర్చుల్ని ధైర్యంగా నిర్వహించుకోగలుగుతారు, తట్టుకోగలుగుతారు. ఆర్థికమైనటువంటి లాభం ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు, కానీ ఖర్చు మాత్రం సుఖంగా గడిచిపోతుంది. శతభిష నక్షత్ర జాతకులు మానసికంగా దృఢంగా ఉంటారు, ధైర్యంగా ఉంటారు. ఎంతటి అపజయం వచ్చినా తట్టుకోగలిగినటువంటి స్థితితో ఉంటారు. దీంతో శత్రువులకు ఒక విధమైనటువంటి ఆలోచన వస్తుంది. వీరి దార్ఢ్యాన్ని దృఢత్వాన్ని గురించి ధైర్యంగా వాళ్ళు వెనుదిరిగి వెళ్ళే అవకాశం ఉంటుంది. పూర్వభద్ర నక్షత్ర జాతకులు కొనుగోళ్లు కానీ అమ్మకాలు కానీ చేయనే కూడదనే స్థిరమైన నిర్ణయానికి వస్తారు. అది ఎంతైనా అవసరం, తప్పక వాళ్ళు విజయాన్ని సాధించి తీరుతారు. ఈ వారంలో రేపటి రోజున మహాశివరాత్రి పర్వదిన సందర్భంగా శంకరునికి నవరత్నాభిషేకం అంటే నవరత్నాల ఉంగరాన్ని కానీ నవరత్నాలు కానీ జలంలో వేసి ఆ జలంతో అభిషేకం చేయడం లేదా చేయించడం శ్రేయస్కరం. 9వ తేదీ సూర్యగ్రహణ సందర్భంగా గోధుమల్ని దానం చేయడం ఉత్తమం. ముఖ్యంగా ఈ రాశివారు ఈ వారం ధైర్యంగా ఉండడం, వచ్చినటువంటి అపజయాన్ని తట్టుకోగలిగి నిలిచి ఉండడం శ్రేయస్కరం. ఇక ఈ వారం మీనరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే గురువు షష్ఠంలో ఉన్నాడు, శని నవమంలో ఉన్నాడు, రాహుకేతువులు షష్ఠ ద్వాదశ స్థానాల్లో ఉన్నారు. పూర్వభద్ర నక్షత్ర జాతకులు ఉద్యోగంలో కలుగుతున్నటువంటి అసంతృప్తి కారణంగా ఇంతకంటే ఎక్కువ వేతనం వచ్చేటటువంటి ఉద్యోగానికి మారాలేమో అనేటటువంటి ఆలోచనకి వస్తారు. ఆ ఆలోచన ఏమాత్రం సరికాదు. ఇది తాత్కాలికమైనటువంటి అశాంతి కారణంగా లభించింది మాత్రమే అని గమనించుకోగలగాలి. ఉత్తరాభద్ర నక్షత్ర జాతకులకి సంతానం లేని కారణంగా దత్తతని తీసుకుందామా అనేటటువంటి ఊహకు వస్తారు. ఈ వారంలో అలాంటి ఆలోచనని ఏమాత్రం చేయకుండా ఉండడం ఎంతైనా మంచిది. ఎన్ని ఒత్తిడిలు వచ్చినప్పటికీ కూడా నిర్ణయాన్ని మాత్రం అమలు చేయకుండా ఉండడం ఉత్తమం. రేవతి నక్షత్ర జాతకులకి వచ్చేటటువంటి ఆదాయం వస్తుందో రాదో తెలియనటువంటి అగమ్య గోచర స్థితి గోచరిస్తుంది. కొన్నాళ్ల పాటు వేచి చూడడం ఎంతైనా అవసరం. రేపటి రోజున మహాశివరాత్రి పర్వదిన సందర్భంగా ఈ రాశివారు హరిద్ర కుంకుమ అంటే పసుపు జలంతోనూ కుంకుమ జలంతోనూ శంకరునికి అభిషేకించడం లేదా అభిషేకం చేయించడం శ్రేయస్కరం. ముఖ్యంగా సూర్యగ్రహణం నాడు ధాన్యదానాన్ని చెయ్యాలి ఈ రాశివారు. ఇక ఈ రాశివారు ముఖ్యంగా కుటుంబంతో ఎక్కువసేపు గడిపినట్లయితే మానసికమైన శాంతి వారికి సొంతం అవుతుంది. XXX డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం. జ్యోతిష శాస్త్రానికి వాస్తుశాస్త్రానికి కూడా అవినాభావ సంబంధం ఎంతగానో ఉంది. అందుచేతనే గృహబలరీత్యా ఇంటి యజమాని జాతక లగ్న బలదృష్ట్యా తత్ సంబంధిత గ్రహం అనుకూలం కోసం గ్రహ అరిష్ట నివారణ కోసం ఉపాయాలు గనక పాటించినట్లయితే వారి యొక్క జీవితం సుఖప్రదమవుతుంది, గృహబలం విరాజిల్లుతుంది సుమా అని చెప్పేసి శాస్త్రం. సూర్యగ్రహం ఉంది. ఈ సూర్యగ్రహం వారాల దృష్ట్యా ఆదివారానికి సంబంధించింది. ఆదివారం రోజు సూర్యగ్రహ రోజుగా మనం పాటించాలి. దీనికి ఆదివారానికి అధిపతి సూర్యుడు. ఆయన జీవకోటికి జీవితానికి ఆధారం కనుక విష్ణు స్వరూపంగా చెప్పారు. నారాయణ స్వరూపతత్వంలో విరాజిల్లేటువంటి ఆదిత్యుడు.
ఆరోగ్యం భాస్కరాది చేత్ అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఒక వ్యక్తిపై గ్రహాల యొక్క ప్రభావం ఎంతగా పనిచేస్తుందో ఒక ఇంటిపైన కూడాను ఆ గ్రహాల యొక్క ప్రభావ తీక్షణం అంత గొప్పగా పనిచేస్తుంది. కాబట్టి ఆ గ్రహచార రీత్యా ఆ ఇంటి యజమాని ఎటువంటి పూజాది కార్యక్రమాలు కనుక నిర్వహించినట్లయితే ఆ గృహంలో శాంతియుతమైనటువంటి వాతావరణం వస్తుందో అది తెలుసుకోవాలి. దాని రీత్యానే ప్రతి ఒక్క గ్రహము యొక్క ప్రభావ రీత్యా ఆ ఇంటి యజమాని తను జాతకరీత్యా ఏ గ్రహం బాగాలేదో ఆ గ్రహానికి సంబంధించినటువంటి పూజాది కార్యక్రమాలు తన ఇంటిలోనే గనక జరిపించుకున్నట్లయితే దైవ బలంతో చక్కటి శాంతియుతమైనటువంటి జీవితాన్ని సాగించడానికి ఆస్కారం ఎంతగానో ఉంటుంది. రోగాల బాధను నియంత్రించడానికి, ఆరోగ్యంగా ఉండటానికి ఔషధాల ప్రభావం చాలా చక్కగా పనిచేయడానికి ఆత్మ బలానికి సూర్యుడే ఆధారం. జన్మకు కారణం కావడం చేత ఆయన్ని సవిత, తరణి మొదలైనటువంటి పేర్లతో కూడాను మనం ఆరాధన చేస్తూ ఉంటాం. ఇంటిల్లిపాది కూడాను ఆరోగ్యకరమైనటువంటి జీవితాన్ని సాగించడానికి నిత్యం కూడాను తూర్పు వైపు తిరిగి సూర్య భగవానికి ఓం సవిత్రే నమః అని చెప్పేసి అర్ఘ్యప్రదానం చేసేటువంటి విధి విధానాన్ని గనక అమర్చుకున్నట్లయితే, అలవాటు చేసుకున్నట్లయితే తప్పనిసరిగా ఇంటిల్లిపాదికి కూడాను ఆరోగ్యప్రదమైనటువంటి జీవితం వచ్చి తీరుతుంది. వాస్తుశాస్త్రరీత్యా ఇంట్లో విస్తారంగా ఎండ తగలడానికి, గాలి ప్రవేశించడానికి తగిన ఏర్పాట్లు కూడా చేసుకోవాలి. ఉదయం నిద్ర లేవగానే తూర్పు దిశ వైపు కిటికీలు, తలుపులు తీసి ఉంచటం శ్రేయోదాయకమైనటువంటి విధానం. సూర్యగ్రహ అరిష్ట నివారణకు ఆదివారం నాడు సూర్యోదయ సమయంలో ప్రవహించేటువంటి నదీ తీరంలో బెల్లం, రాగి ముక్కలు కనుక వేసినట్లయితే సూర్యానుగ్రహాన్ని సాధించడానికి ఆస్కారం ఉంటుంది. రవిహోర సమయంలో రాగితో చేసినటువంటి నాణాలను ప్రవహించేటువంటి నీటిలో వదిలి నమస్కారం చేస్తే వాస్తుశాస్త్రరీత్యా, గ్రహచార రీత్యా సంబంధించినటువంటి దోషాలు పటాపంచలవటానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. అందుకనే తీర్థయాత్రలకు వెళ్ళినప్పుడు నదిని దాటేటువంటి సమయంలో పడవల మీద వెళ్ళేటప్పుడు మనకు తోచిన చందాన నదీమ తల్లికి దక్షిణ సమర్పించండి అంటారు. అంటే నాణ్యాలు వేసేటువంటి సాంప్రదాయం ఉంది. ఎందుకని వేయాలి అంటే గ్రహచార రీత్యా మనకి కొన్ని గ్రహాలు బాగాలేకపోయినా, వాస్తుశాస్త్రరీత్యా అక్కడ ఎటువంటి దోషభూయిష్టమైన ప్రభావాలు ఉన్నా మనం వదిలేటువంటి ఈ నాణాల యొక్క ప్రభావం నీటిలో తీర్థయాత్రలకు వెళ్ళినప్పుడు చేసేటువంటి ఈ ప్రక్రియ సర్వత్రా కూడాను శుభదాయకవంతమైన ప్రభావాన్ని ఏర్పరచడానికి అనుకూలంగా ఉంటుంది. ఇక్కడ మనం గమనించాల్సింది మానవ జీవితంలో గ్రహాల యొక్క ప్రభావం, వాస్తు యొక్క ప్రభావం రెండూ కూడాను ఎప్పుడూ కూడాను అవినాభావ సంబంధం కలిగి ఉంటాయి. అందుచేతనే గ్రహచార గతులు బాగాలేనప్పుడు, వాస్తుశాస్త్రరీత్యా దోషాలు ఎక్కువగా ఉన్నప్పుడు దానికి సంబంధించినటువంటి జపతపాదులు, పూజాది కార్యక్రమాలు కనుక నిర్వర్తించుకున్నట్లయితే ఇంటిలోనే విఘ్నేశ్వర స్వామిని అర్చన చేస్తూ లక్ష్మీ గణపతి హోమం నిర్వహిస్తారు చాలామంది. లక్ష్మీ గణపతి హోమం నిర్వహించడం వల్ల వాస్తుశాస్త్రరీత్యా ఏదైనా సరే దోషాలు ఉన్నట్లయితే అవన్నీ కూడా పటాపంచలైపోతాయి. గ్రహచార రీత్యా కూడాను దోషభూయిష్టమైన ప్రభావం ఉన్నప్పుడు అవన్నీ కూడాను తొలగిపోయి అదృష్టవంతులుగా తమ జీవితాన్ని సాగించడానికి ఆస్కారం ఎంతగానో ఉంటుంది. సూర్య నమస్కారాలు తూర్పు వైపుకు తిరిగి
చక్కగా ఆచరించి ఇంటి యజమాని సూర్యభగవానికి కనుక అర్ఘ్యం గనక ఇచ్చినట్లయితే సర్వే సర్వత్రా ఆ యొక్క ఆది మధ్యాంతరవర్తి నారాయణ స్వరూపుడైనటువంటి సూర్య భగవాన్ యొక్క దివ్యవంతమైన తేజస్సు మీ గృహంలో సర్వే సర్వత్రా శుభదాయకవంతమైన ప్రభావాన్ని కలిగింపజేస్తుంది అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. అందుచేతనే ప్రతి గృహంలో కూడా తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ కూడాను ఆదిత్య హృదయ పారాయణ చెయ్యాలి. సూర్యోపాసన మించిన ఉపాసన లేదు. ఆరోగ్యం భాస్కరాదిచ్చేతన్నారు. అందుకే సర్వే జనా సుఖినో భవంతు. శ్రీమతి ఆకొండి లక్ష్మీ స్మారక గోశాల యొక్క వార్షికోత్సవాలలో సూర్యనారాయణమూర్తి యొక్క ఆరాధన జరిగింది. గోశాలలోనే గోపృష్ఠాన్ని చూస్తూ కొన్ని వందల మంది భక్తులు తమ తమ ఆసనములు వేసుకుని కూర్చుని పూజకి ఉపక్రమించారు. ఛాయ ఉషాసమేతుడైనటువంటి సూర్యనారాయణమూర్తి యొక్క మూర్తి భక్తులందరికీ బహూకరింపబడింది. అసలే మాఘమాసం సూర్యనారాయణమూర్తి యొక్క ఆరాధనకి అత్యంత ప్రీతిపాత్రమైనటువంటి రోజు. అటువంటి రోజున చక్కగా భక్తులందరూ కూడా వాళ్ళకి బహుమతిగా ఇవ్వబడినటువంటి ఆ సూర్యనారాయణమూర్తి యొక్క పటానికి పటమన్న భావనతో కాకుండా అదే సూర్యనారాయణమూర్తి మనని అనుగ్రహించడానికి ఎదురుగుండా వచ్చి నిలబడ్డాడనేటటువంటి పవిత్ర భావనతో ఎర్రటి అక్షతలతోటి, ఎర్ర చందనంతో, ఎర్రటి పువ్వులతోటి స్వామికి షోడశోపచార పూజ చేశారు. ఈ పూజలో విశేషం ఏమి అంటే సూర్యనారాయణమూర్తికి నివేదన చేసేటటువంటి పాల పొంగలి అని చెప్పబడేటటువంటి ప్రసాదాన్ని ఆవు పేడతో చేసినటువంటి పిడకలు ముందుగానే సువాసినులు భగవన్నామ సంకీర్తనం చేస్తూ గోడకి కొట్టి సిద్ధం చేసిన వాటిని దానులుగా ఏర్పాటు చేసి వాటి మీద ఈ ప్రసాదాన్ని వండడం జరిగింది. అది కూడా తూర్పుకి తిరిగి సూర్యనారాయణమూర్తి యొక్క కరస్పర్శ జరుగుతుండగా ఆయన కిరణములు ప్రసాదాన్ని స్పృశిస్తుండగా చెరుకు కర్రలు చేతపట్టి అందరూ నివేదన చేసుకోవలసినటువంటి పరమ పవిత్రమైన పదార్థం కనుక ఆ పరమ భాగవతోత్తములైనటువంటి స్త్రీలు, ఆ సువాసినులు ఆ ప్రసాదాన్ని వండారు. ఆ వండినటువంటి ప్రసాదాన్ని చిక్కుడాకులలో తీసుకొచ్చి భక్తులందరికీ ఇవ్వడం జరిగింది. అలాగే గోశాలలో ఉన్నటువంటి గోవులకు ఆ పాయసాన్నాన్ని ప్రత్యక్ష నివేదనగా అందించడం జరిగింది. శ్రీ సూర్యనారాయణ మేలుకో హరి సూర్యనారాయణ, శ్రీ సూర్యనారాయణ మేలుకో హరి సూర్యనారాయణ. పొడుస్తూ బాలుడు పొన్న పువ్వు ఛాయ, పొన్న పువ్వు మీద బొగడ పువ్వు ఛాయ. పొడుస్తూ బాలుడు పొన్న పువ్వు ఛాయ, పొన్న పువ్వు మీద బొగడ పువ్వు ఛాయ. శ్రీ సూర్యనారాయణ మేలుకో హరి సూర్యనారాయణ. ఉదయిస్తు బాలుడు ఉల్లి పువ్వు ఛాయ, ఉల్లి పువ్వు మీద ఉగ్రంపు పొడి ఛాయ. శ్రీ సూర్యనారాయణ మేలుకో హరి సూర్యనారాయణ. గడియెక్కి బాలుడు కంబ పువ్వు ఛాయ, కంబ పువ్వు మీద కాకారి పూఛాయ. గడియెక్కి బాలుడు కంబ పువ్వు ఛాయ, కంబ పువ్వు మీద కాకారి పూఛాయ. శ్రీ సూర్యనారాయణ మేలుకో
హరి సూర్య నారాయణ. మాఘమాసంలో సూర్యనారాయణమూర్తి యొక్క అర్చన చేసేటటువంటి వారు సూర్య రథాన్ని ఏర్పాటు చేసుకుంటారు. ఎందుచేత అంటే ఈ మాఘమాసంలో వచ్చేటటువంటి శుక్లపక్ష సప్తమి నాడు ఆకాశంలో ఉండేటటువంటి నక్షత్రాలన్నీ కూడా రథాకారాన్ని పొందుతాయని, అందుకే ఇది రథసప్తమి అని పిలవబడిందని, ఆ రథమునందు దివ్య తేజోమూర్తి అయినటువంటి సూర్యనారాయణుడు 3 మూర్తుల యొక్క సమాహార స్వరూపమైనటువంటి పరబ్రహ్మమై ప్రయాణం చేస్తాడని లోకమునందు విశేషమైనటువంటి రీతిలో చెప్పబడుతూ వస్తోంది. అటువంటి సూర్యరథాన్ని భూమి మీదకి దింపి ప్రత్యక్షంగా అర్చన చెయ్యాలి అంటే బహుతేలిక మార్గంగా ఆ కాలంలో ప్రకృతి మనకి బహుమానంగా ఇచ్చినటువంటి చిక్కుడుకాయలకి పుల్లలు గుచ్చి రథాన్ని ఏర్పాటు చేస్తారు. అలా చిక్కుడుకాయలతో నిర్మాణం చేయబడినటువంటి రథములను మధ్యలో పెట్టుకుని వాటిలో ఎర్రటి పువ్వుంచి సూర్యనారాయణమూర్తిని దానిలోకి ఉపాసన చేసి అందరూ కూడా చక్కగా సూర్యుని యొక్క అష్టోత్తర శతనామ స్తోత్రాన్ని ఏకకంఠంగా చదువుతూ ఆ నామాలతో అర్చన చేశారు. గ్రహతారణామధిపో విశ్వభావనః తేజసామపి తేజస్వీ ద్వాదశాత్మా నమోస్తుతే. నమః పూర్వాయ గిరయే పశ్చిమే గిరయే నమః. జ్యోతిర్గణానాం పతయే దినాధిపతయే నమః. జయాయ జయ భద్రాయ హర్యస్వాయ నమో నమః. నమో నమః సహస్రాంశో ఆదిత్యాయ నమో నమః. నమః ఉగ్రాయ వీరాయ సారాంగాయ నమో నమః. నమః పద్మప్రబోధాయ ప్రచండాయ నమో నమః. బ్రహ్మేశానాచ్యుతేశాయ సూర్యాయ దిత్యావర్చసే భాస్వతే సర్వభక్షాయ రౌద్రాయ వపుషే నమః. తమోఘ్నాయ హిమఘ్నాయ శత్రుఘ్నాయామితాత్మనే కృతఘ్నఘ్నాయ దేవాయ జ్యోతిషాం పతయే నమః. తప్తచామీకరాభాయ వహ్నయే విశ్వకర్మణే నమస్తమోభివిఘ్నాయ రుచయే లోకసాక్షిణే. నాశయత్యేష వైభూతం తదేవ సృజతి ప్రభుః. పాయత్యేష తపత్యేష వర్షత్యేష గభస్తిభిః. ఏష సుప్తేషు జాగర్తే భూతేషు పరినిష్ఠితః. ఏష చైవాగ్నిహోత్రం చ ఫలం చైవాగ్నిహోత్రిణాం. వేదాశ్చ కర్తమశ్చైవ క్రతూనాం ఫలమేవ చ. యాని కృత్యాని లోకేషు సర్వ ఏష రవిప్రభుః. ఏన మాపత్సు కృత్స్రేషు కాంతారేషు భయేషు చ. కీర్తియన్ పురుషః కశ్చిన్నావసేదతి రాఘవ. పూజయస్త్వైనమేకాగ్రో దేవదేవం జగత్పతిం. ఏతత్త్రిగుణితం జత్వా యుద్ధేషు విజయిష్యసి. అస్మిన్ క్షణే మహాబాహో రావణం త్వం వధిష్యసి. ఏవముక్త్వా తదాగస్త్యో జగామ చ యథాగతం. ఏతత్ శ్రుత్వా మహాతేజా నష్టశోకోऽభవత్తదా. ధారయామాస సుప్రీతో రాఘవ ప్రయతాత్మవాన్. ఆదిత్యం ప్రేక్ష జప్త్వా తు పరం హర్షమవాప్నువాన్. త్రిరాచమ్యాసు చిర్భూత్వా ధనురాదాయ వీర్యవాన్. రావణం ప్రేక్ష హృష్టాత్మా యుద్ధాయ సముపాగమతు. సర్వయత్నేన మహతావధే తస్య ధృతో భవతు. అధరవిరద నిరీక్ష రామం ముదితమనా పరమం ప్రపుష్యమాణః. నిశచరపది సంచయం విదిత్వా సురగణమజ్జగతో వచస్వరేతి. పరః తేజసామపి తేజస్వీ ద్వాదశాత్మా నమోస్తుతే. నమః పూర్వాయ గిరయే పశ్చిమే గిరయే నమః. జ్యోతిర్గణానాం పతయే దినాధిపతయే నమః. జయాయ జయ భద్రాయ హర్యస్వాయ నమో నమః. నమో నమః సహస్రాంశో ఆదిత్యాయ నమో నమః. నమః ఉగ్రాయ వీరాయ సారాంగాయ నమో నమః. నమః పద్మప్రబోధాయ ప్రచండాయ నమో నమః.
ब्रह्मेशानाच्युतेशाय सूर्यायादित्यावर्चसे भास्वते सर्वभक्षाय रौद्राय वपुषे नमः तमोघ्नाय हिमघ्नाय शत्रुघ्नायामितात्मने कृतघ्नघ्नाय देवाय ज्योतिषां पतये नमः तप्तचामीकराभाय वह्नये विश्वकर्मणे नमस्तमोऽभिविघ्नाय रुचये लोकसाक्षिणे नाशयत्येष वैभूतं तदेव सृजति प्रभुः पायत्येष तपत्येष वर्षत्येष गभस्तिभिः एष सुप्तेषु जागर्ते भूतेषु परिनिष्ठितः एष चैवाग्निहोत्रम् च फलम् चैवाग्निहोत्रिणाम् वेदाश्च कर्तवश्चैव क्रतूनाम् फलमेव च यानि कृत्यानि लोकेषु सर्व एष रविप्रभुः एनमापत्सु कृत्स्रेषु कान्तारेषु भयेषु च कीर्तयन् पुरुषः कश्चिन्नावसेदति राघव पूजयस्त्वैनमेकाग्रो देवदेवम् जगत्पतिम् एतत्त्रिगुणितम् जत्वा युद्धेषु विजयिष्यसि अस्मिन् क्षणे महाबाहो रावणम् त्वम् वधिष्यसि एवमुक्त्वा तदागस्त्यो जगाम च यथागतम् एतत् श्रुत्वा महातेजा नष्टशोको भवत्तदा धारयामास सुप्रीतो राघव प्रयतात्मवान् आदित्यम् प्रेक्ष्य जप्त्वा तु परम् हर्षमवाप्नुवान् त्रिराचम्यासु चिर्भूत्वा धनुराधाय वीर्यवान् रावणम् प्रेक्ष्य हृष्टात्मा युद्धाय समुपागमतु सर्वयत्नेन महतावधे तस्य धृतो भवतु अधरविरद निरीक्ष्य रामम् मुदितमनः परमम् प्रपुष्यमाणः निजजरपदि सञ्चयम् विदित्वा सुरगणमज्जगतो वचस्त्वरेति ध्याये सूर्यमनन्तकोटिकिरणम् तेजोमयम् भास्करम् भक्तानभयप्रदम् दिनकरम् ज्योतिर्मयम् शङ्करम् कालात्मा सर्वभूतात्मा वेदात्मा विश्वतोमुखः जन्म मृत्युजरा व्याधि संसार भयनाशनम् ब्रह्मस्वरूपमूर्तये मज्जाह्नेतु महेश्वरम् सायम् ध्याये सदा विष्णुम् त्रिमूर्तिम् च दिवाकरम् श्रीसूर्याष्टोत्तरशतनामावलिः ॐ अरुणाय नमः ॐ शरण्याय नमः ॐ करुणारससिन्धवे नमः ॐ करुणालयाय नमः ॐ अनन्ताय नमः ॐ इनाय नमः ॐ विश्वरूपाय नमः ॐ इज्वाय नमः ॐ इन्द्राय नमः ॐ भानवे नमः ॐ इन्दिरामञ्जिरान्ताय नमः ॐ वन्दनीयाय नमः ॐ ईशानाय नमः ॐ सुप्रसन्नाय नमः ॐ सुशीलाय नमः ॐ सुवर्चसे नमः ॐ वसुप्रदाय नमः ॐ आर्तरक्षकाय नमः ॐ आदित्याय नमः ॐ आदिभूताय नमः ॐ अच्युताय नमः ॐ उज्जत्किरणज्वालाय नमः ॐ ऋषिकेशाय नमः ॐ ऊर्जस्वलाय नमः ॐ वीराय नमः ॐ निर्जराय नमः ॐ जयाय नमः ॐ ऊरुद्वयभावनाय नमः ॐ ऋषिवन्ध्याय नमः ॐ वृक्षचक्रचराय नमः ॐ मृदुस्वभावचित्ताय नमः ॐ वसवे नमः ॐ वासुदेवाय नमः ॐ उज्ज्वलाय नमः ॐ उग्ररूपाय नमः ॐ ऊर्ध्वगाय नमः ॐ विवस्वते नमः
ॐ पुष्कराक्षाय नमः ॐ शान्ताय नमः ॐ कान्तिदाय नमः ॐ घनाय नमः ॐ कनत्कनकभूषणाय नमः ॐ खज्जोताय नमः ॐ लोलिताखिलदैत्याय नमः ॐ सत्यानन्दस्वरूपिणे नमः ॐ अपवर्गप्रदाय नमः ॐ आर्यशरण्याय नमः ॐ एकाकिने नमः ॐ भगवते नमः ॐ गुणात्मने नमः ॐ गुणिभृते नमः ॐ बृहते नमः ॐ ब्रह्मणे नमः ॐ ऐश्वर्यदाय नमः ॐ अमरेशाय नमः ॐ परस्मै ज्योतिषे नमः ॐ भास्कराय नमः ॐ रवये नमः ॐ नित्यस्तुत्याय नमः ॐ ऋकारामातृकावर्णरूपाय नमः ॐ उज्ज्वलतेजसे नमः ॐ वृक्षिदिनादिमित्राय नमः ॐ शर्वाय नमः ॐ हरिरस्वाय नमः ॐ सौरये नमः ॐ भक्तवस्याय नमः ॐ जयिने नमः ॐ जगदानन्दहेतवे नमः ॐ जन्ममृत्युजराव्याधिवर्जिताय नमः ॐ स्थायात्मस्वरूपिणे नमः ॐ असुराय नमः ॐ कमनीयकराय नमः ॐ अब्जवल्लभाय नमः ॐ अन्तर्बहिःप्रकाशकाय नमः ॐ अचिन्त्याय नमः ॐ आत्मरूपिणे नमः ॐ अच्युताय नमः ॐ ह्रीङ्कारसम्पर्काय नमः ॐ प्रसन्नाय नमः ॐ श्रीमते नमः ॐ भास्कराय नमः ॐ हरये नमः ॐ परमात्मने नमः ॐ तरुणाय नमः ॐ वरेण्याय नमः ॐ ग्रहाणां पतये नमः ॐ भास्कराय नमः ॐ आदिमध्यान्तरहिताय नमः ॐ सौख्यप्रदाय नमः ॐ सकलजगतां पतये नमः ॐ सूर्याय नमः ॐ कवये नमः ॐ नारायणाय नमः ॐ परेशाय नमः ॐ तेजोरूपाय नमः ॐ हिरण्यगर्भाय नमः ॐ श्रेयसे नमः ॐ भक्तसुखप्रदायिने नमः ॐ निखिलागमवेद्याय नमः ॐ नित्यसत्याय नमः आदिदेव नमस्तुभ्यं प्रसीद मम भास्कर दिवाकर नमस्तुभ्यं प्रभाकर नमोऽस्तु ते सप्तास्वरधमारूढं प्रचण्डं कश्यपात्मजम् श्वेतपद्मधरं देवं तं सूर्यं प्रणमाम्यहम् लोहितं रथमारूढं सर्वलोकपितामहम् महापापहरं देवं तं सूर्यं प्रणमाम्यहम् त्रैगुण्यं च महासौरं ब्रह्म विष्णुमहेश्वरम् महापापहरं देवं तं सूर्यं प्रणमाम्यहम् बृंहितं तेजसां पुञ्जं वायुराकाशमेव च प्रभुस्त्वं सर्वलोकानां तं सूर्यं प्रणमाम्यहम् बन्धूकपुष्पसङ्काशं हारकुण्डलभूषितम् एकचक्रधरं देवं तं सूर्यं प्रणमाम्यहम् विश्वेशं विश्वकर्तारं महातेजः प्रदीपनम् महापापहरं देवं तं सूर्यं प्रणमाम्यहम् श्रीविष्णुं जगतां नाथं ज्ञानविज्ञानमोक्षदम् महापापहरं देवं तं सूर्यं प्रणमाम्यहम् सूर्याष्टकं पठेन्नित्यं ग्रहपीडाप्रणाशनम् अपुत्रो लभते पुत्रं दरिद्रो धनवान् भवेत् अमिषं मधुपानं च यः करोति रवेर्दिने सप्त जन्म भवेद्रोगे जन्म जन्म दरिद्रता स्त्रीतैलमधुमांसानि संत्यजेद्यो रवेर्दिने
నవ్యాధిశోకదారిద్ర్యం సూర్యలోకం సంగచ్చతే. గోశాల బయట ఉన్నటువంటి లక్ష్మీదేవి వద్ద నిలబడి బ్రహ్మస్థానంలో ఉన్నటువంటి వ్యక్తి ప్రత్యక్షంగా సూర్యనారాయణమూర్తికి హారతి ఇచ్చి లక్ష్మీదేవికి ఆ హారతి ఇచ్చి భక్తులకు ఆ హారతిని చూపిస్తున్నప్పుడు అందరూ పరవశించిపోయారు. నీరజాప్తనీయాగమనం నిఖిల జగములకు సంతోషం. నీరజాప్తనీయాగమనం నిఖిల జగములకు సంతోషం. ప్రమోదమందును ప్రతి హృదయం, ప్రమోదమందును ప్రతి హృదయం, ప్రభాకర ప్రతి ప్రత్యూషం.